హైవ్యూర్స్ కవిత జై తెలంగాణ జై భారత్ అన్న 2 నినాదాలే చేసింది. నెల రోజుల తర్వాత మరలా ఆమెను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దెన్ ఆమెకి సంబంధించి ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ బయటగా వద్దు అన్నారు. అండ్ ఆమెను అరెస్ట్ చేసింది మార్చి 15, ఏప్రిల్ 15, మే 15 ఉంది. అంటే 2 నెలల లోపు ఛార్జ్షీట్ పెట్టాలి. సో అట్లీస్ట్ మీరు ఛార్జ్షీట్ పెట్టేవరకన్నా ఆమె లోపల ఉంచండి అన్నారు. మే 13 ఎలక్షన్. సో మనం అనుకున్నట్టుగానే ఎన్నిక అయ్యే వరకు ఆమె బయటకు రాదు. ఇక ఛార్జ్షీట్ 60 రోజుల లోపు పెట్టాలి. ఒకవేళ వాళ్ళు పెట్టలేని పక్షంలో ఆటోమేటిక్గా ఇంకొక బెయిల్ అనేది వచ్చింది. సో ఎన్నికలు అయ్యాక ఇంకొక బెయిల్. అయితే ఈలోపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి టెర్రరిస్టులతో ఆయన ఏదైతే 6 ఫర్ జస్టిస్ అని ఏదైతే ఉందో అక్కడ ఇతను ఈ ఖలిస్తానీ టెర్రరిస్టుల దగ్గర దీపేంద్ర బుల్లార్ అని చెప్పేసి 1993లో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి మెయిన్ వాడికి 2001లో టాడా కోర్టు మరణశిక్ష విధిస్తే ఆగస్టు సుప్రీంకోర్టు వాడికి యావజ్జీవ శిక్ష విధిస్తే వాడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలని 2014లో వేరే ఖలిస్తానీ వాడు అప్పుడు వచ్చేసి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఇదే అరవింద్ కేజ్రీవాల్ మీరు నిరాహార దీక్ష విరమించండి, అతనిని క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి మేమే అఫీషియల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తామని చెప్పేసి అతను చెప్తే అప్పుడు అతను విరమించాడు. ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఖలిస్తానీ టెర్రరిస్టులు ఏంటి, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో మెయిన్ దోషి ఎవడైతున్నాడో వాడికి క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయటం ఏంటి? ఎక్కడో తేడా కొడుతుందంటారా? అందుకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వీకే సక్సేనా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళకి లెటర్ రాశాడు. గురుపత్వంత్ సింగ్ పన్ను ఎవడైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడో ఈ ఖలిస్తానీకి సంబంధించి వేర్పాటువాదానికి సంబంధించేసి పిచ్చగా వాగుతూ ఉంటాడో, మన భారతదేశం సంబంధించి ఎప్పుడప్పుడు బెదిరింపులకు ఇస్తూ ఉంటాడో వాడు మొన్న మధ్య పెట్టిన కొన్ని వీడియోలలో కూడా ఈ దీపేంద్ర బుల్లార్కి సంబంధించి విడుదలకు సంబంధించి మేము అరవింద్ కేజ్రీవాల్ కొంత డబ్బు ఇచ్చామన్నట్టు వాడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా రీసెంట్గా ఒక అతను వచ్చేసి ఈ అరవింద్ కేజ్రీవాల్ 2014లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్లో రహస్యంగా ఈ ఖలిస్తానీ వేర్పాటు తీవ్రవాదులతో కలవటం, వాళ్ళతో కొన్ని ఒప్పందాలు చేసుకోవటం, ఆ ఒప్పందాల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు దఫాలుగా ఇతనికి $16 మిలియన్ అప్రాక్సిమేట్లీ 136 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందట. ఈ అరవింద్ కేజ్రీవాల్ అమెరికా వెళ్ళినప్పుడు ఎవరు కలిసాడు ఏంటన్నది కొంతమంది ఫోటోలు లీక్ చేశారు. అందులో టెర్రరిస్టులు కూడా ఉన్నారు. అసలు ఏంటి, ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ టెర్రరిస్టులతో కలవటం ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంటి, అండ్ బాంబ్ బ్లాస్ట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ దోషి ఉన్నాడో వాడికి క్షమాభిక్ష పెట్టమని పడటం ఏంటి, వాటిని విడుదల చేయించడానికి డబ్బు తీసుకోవటం ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ వాడికి హెల్త్ బాగాలి. దీపేంద్ర బుల్లార్ అనే వాడు మొన్నటి వరకు తీహార్ జైల్లో ఉన్నాడు. బట్ కొద్ది సంవత్సరాల క్రితం ఏమైందంటే వాడిని అమృత్సర్ జైలుకి మార్చారు, అమృత్సర్ సెంట్రల్ జైలుకి మార్చారు. ఆల్రెడీ అమృత్సర్ అన్నప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్ గవర్నమెంట్ వచ్చేసి ఎవరిది, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళది. సో ఏదో ఒక ఫార్మాట్లో క్షమాభిక్ష అని చెప్పేసి విడుదల చేయొచ్చు. మొన్న గుజరాత్లో కానీ ఆ పేరు మర్చిపోయిన పాపం, ఒక ఆడ మీద గర్భంతో ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో కొంతమంది చంపి ఆవిడ మీద బలాత్కారం చేశారు. సో ఆ మూమెంట్లో వాళ్ళని క్షమాభిక్ష అన్నట్టు సత్ప్రవర్తన విడుదల చేశారు. ఆ తర్వాత మరలా సుప్రీంకోర్టు దగ్గర ఇష్యూ వెళ్ళింది, వాళ్ళని తిరిగి లోపలేశారు అన్నామే. సో అలా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా డెసిషన్స్ తీసుకోవచ్చు. అది దీపేంద్ర బుల్లార్ అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు కదా, వాడిని విడిపించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేది ఇప్పుడు మెయిన్ అభియోగం. వీళ్ళు అంతేనా, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా వీళ్ళు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఈలోపు ఎన్ఐఏ వాళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఈ కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఈ నగదు చలామణిలో అని తేలిందంటే ఆమె లోపలే, ఇంకెప్పట్లో బయటికి రాదు. లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మెయిన్ కింగ్ పిన్ ఈమె కవిత, ఈమె తగ్గట్టుగా అక్కడ పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ హవాలా ద్వారా కావచ్చు, వేరే ఫార్మాట్ డబ్బులు వాటి వాస్తవం ఛార్జ్షీట్లో పెడితే దెన్ ఈలోపు ఆమె బెయిల్ వచ్చి కోర్టుకి అటెండ్ అవుతుంటే ఆ కేసు తేలేసరికి మరి ఎన్నాళ్ళు ఏంటో తెలియదు తర్వాత సంగతి. ఒకవేళ ఎన్ఐఏకి ఏమాత్రం
ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులకు సంబంధించిన డబ్బు పంపకాలు అటు ఇటు మూవ్మెంట్లో కవిత హస్తం కూడా ఉందని తేలిన, అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉన్నదని నిజమైన రుజువైన, కవిత అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరికి ఇప్పట్లో బయటికి రారు. అండ్ ఓన్లీ కవిత ఏమీ లేదు, ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ అన్నట్టు తేలితే మాత్రం ఇంక ఇప్పట్లో బయటికి అయితే రాడు. అండ్ ఢిల్లీ సీఎం పెట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో ఒకరికి ఇంక ఇవ్వాల్సింది. మీలో గతంలో నేను కొంతమంది అడుగున్నారు, అరవింద్ కేజ్రీవాల్ టెర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకున్నాడండి, మీరు దాని మీద వీడియో ఇవ్వండి అని. సందర్భం వచ్చినప్పుడు నేనే ఇస్తానండి అని. ఇదిగో సందర్భం వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ ఎవరైతే ఉన్నారో, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వికే సక్సేనా ఎన్ఐకి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా ఎప్పటి నుంచి విచారణ చేస్తారంటే అనేది తేలాల్సి ఉంది. సో చూడండి, డబ్బు కోసం ఎవరిని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, డబ్బు కోసం ఎవరితో చేతులు గెలిపారు, అసలు ఇంకా డబ్బు కోసం ఏదేసారి చేస్తారా? ఏ అరవింద్ కేజ్రీవాల్ అయితే, ఏ హన్నా హజారేతో కలిసి అయితే అవినీతి ఉద్యమం అంటూ హడావుడి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరల అలాగే ఉంటే ఏమనాలి రాబాబు?